శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి చాలా శ్రేయస్కరమైనటువంటి వాతావరణం చెప్పొచ్చు. మకర రాశి వాళ్ళు మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ 90 సంవత్సరాల వయసులో కూడా ఏదో నేర్చుకుంటారు. అంటే వీరికి విద్యను అభ్యసించడం అంత ఇష్టం. అందున ఇప్పుడు వారికి ఏలినాటి శని ప్రభావం అనేది పోయి కాస్త ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఆడవారికి సంబంధించి ఇల్లు కొనడం కానీ బంగారం కొనడం కానీ దానిపై అధికంగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇంట్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన ఖర్చులు వీరి పనిచేసే సమయంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లేదా ఇంట్లో ఉన్న వాతావరణం, ఇంట్లో ఉన్న వాళ్ళతో ఏవైనా గొడవ జరగడం, దానివల్ల మీ యొక్క పని ఇబ్బంది కలగడం ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి హోటల్, రీటైల్ రంగాల వారు, జాయింట్ వెంచర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, జాయింట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి వ్యాపారం కొనసాగిస్తారు. బ్రాంచీలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది, ఫ్రాంచైజీలు ఇచ్చే అవకాశం ఉంది. చాలా చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అయితే సర్వసాధారణం. స్పాంటిలైటిస్ కానీ లేకుంటే మైగ్రేన్ సంబంధించిన ఇబ్బందులు అధికంగా అనుభవిస్తూ ఉంటారు. ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి, సినిమా రంగాల వారికి సంబంధించి ఆరోగ్య సమస్యల వల్ల పూర్వంలా వీరు పనిచేయలేరు. పనిచేసే కాలం అంతా కూడా చాలా గడ్డు కాలం అని చెప్పాలి. ఇక ఎవరైతే రాజకీయపరమైనటువంటి విషయాల్లో అధికంగా ఉన్నారో ప్రథమార్థం అంతా కూడా చాలా ఉత్తేజపూర్వకంగా పనులు చేస్తారు. మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి అన్నీ ఆఖరి దాకా మీకు వచ్చి వెళ్ళిపోయేటువంటి పదవులు కూడా ఉంటాయి. ఆఖరికి అయిపోయింది డిక్లేర్ అంటారు, ద్వితీయార్థంలో అది ఇంకెవరికో ఇవ్వడము, దానివల్ల మీరు బాగా మనస్తాపానికి గురవ్వడము ఇలాంటివి జరుగుతాయి. మకర రాశిలో ఉన్నటువంటి చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారి విషయానికి వస్తే కూడా ఇలాంటి ఇబ్బందులే అధికం. అంటే ప్రథమార్థం అంతా బాగా జరుగుతుంది, ఇంకా సేపట్లో బాగా మంచి పంట ఖాతాకు వచ్చిందన్న టైంలో వర్షపాతం వల్ల కానీ ఏవైనా పురుగుల వల్ల కానీ ఈ పంట ఇబ్బంది పడేటువంటి అవకాశం. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారికి కూడా అనుకున్నంత మేరకు ధనం దగ్గరికి రాకపోవడం, దానివల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడం, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం అవ్వడం, వివాహం ఆల్మోస్ట్ అంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోవడం, లేదా వివాహం అంతా ఓకే మా అమ్మాయి మా అబ్బాయి అనిపించుకున్న తర్వాతకి ఏవైనా తాంబూలాలు మార్చుకున్న తర్వాత క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా సర్పదోషం వల్ల, నక్షత్ర దోషం అంటే పుట్టినప్పుడు కనుక ఏమైనా నక్షత్ర దోషములున్నా ఇలాంటి సమయంలోనే ఈ రకమైనటువంటివి జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉంటే చూయించుకోండి. కలత్ర దోషములున్నా, శుక్రుడు బాలేకుండా ఉంటే 2 సార్లు వివాహం అయ్యేది ఉంటుంది కాబట్టి అలా వివాహం చేయకుండా ఆయన సంబంధాలన్నీ ఎత్తగొడుతూ ఉంటారు. కాబట్టి వివాహం అంతా దగ్గర దాకా వచ్చి క్లోజ్ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు కూడా జాతకం చూయించుకొని జాతకరీత్యా సర్పదోషములున్నా, కలత్ర దోషములున్నా దానికి సంబంధించి పరిహారాలు చేయించుకోవడం, వివాహం శీఘ్రం అయ్యేదానికి అవకాశం ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం వివాహం కాని వాళ్ళకి చాలామందికి, మకర కుంభరాశి వాళ్ళకి అధికంగా వివాహాలు అవుతాయి. ఎందుకంటే ఏలినాటి శని అనేటువంటిది బాగా బాధ్యత ఇచ్చేటువంటిది. ఆ బాధ్యత మీకు బాగా విపరీతమైనటువంటి బాధ్యతను మీకు ఇచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఆ పరమైనటువంటి పనులు అధికంగా జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు తొందరగా కూడా మీరు ఆ పనులు పూర్తి చేసుకుని వివాహం చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వారికి సంబంధించిన విషయానికి వస్తే ఆడవారికి అయితేనేమో ద్వితీయార్థంలో, మగవాళ్ళకైతేనేమో ప్రథమార్థంలో, అది కూడా 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇక ఈ యొక్క
పంచాంగం అంటే ఏంటి, అసలు ఈ యొక్క ఆదాయ వ్యయాలంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో ఫలితములు. స్వస్తి. అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగము అనంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే, ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు, దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు. అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఈ ఐదిటిని కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు. కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం 2 వ్యయం 14 అన్నాం, లేదా ఆదాయం 8 వ్యయం 14 అన్నాం. అదేంటండి అనంటే, గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు, లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టచ్చు, లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, పని చేస్తున్నారు అనుకోండి, ఆ పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కురమ్మని చెప్పి ధనం ఇచ్చారు, లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి, అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి. కాబట్టి మీకు వచ్చే జీతం అదే, కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు. కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి, అంతర్దశ బాగుండి, నవాంశ, అష్టక వర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి, నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యూన్గా వస్తుంది. ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ, వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప, అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి. మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూయించినా, లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు. టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి. అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మీరు ఎలా చెప్తారండి, మా డేట్ ఆఫ్ బర్త్ టైము అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే, ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం. కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పంపించవచ్చు. అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.